నమస్కారం. నా పేరు మంత్ర సత్యనారాయణ సిద్ధాంతి. వివాహ పొంతనలు అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి అమ్మాయి నక్షత్రం అయినప్పుడు ఏ నక్షత్రాలు వివాహ విషయంలో పనికొస్తాయి, ఏవి పనికిరావు అనే విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను. ఇది దేవగణం, జంతువు లేడీ, రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నుంచి హస్తాష్టక రాశి అయినటువంటి మిథునం శత్రువు. కుజుడు వృశ్చిక రాశి అధిపతి అయితే మిథునాధిపతి కుజుడు కాబట్టి ఈ రెండింటికి శత్రుత్వం వస్తుంది. యాంగులర్ డిస్టెన్స్లో ఉండేటువంటి విభేదం అంతే, అంతకనే లేదు. అయితే ఇక్కడ మిథునంలో ఉండేటువంటి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్సు 1-2-3 పాదాలు ఈ అనురాధ నక్షత్రానికి పూర్తిగా పనికిరావు. ఇంకోటి ఏంటంటే అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. కుజ నక్షత్రాలైన చిత్త, ధనిష్ట, మృగశిర ఈ 3 7వ తారలు కాబట్టి ఈ 3 నక్షత్రాలు కూడా పూర్తిగా పనిచేయవు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే క్షేమతారులు ఏమిటి? అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ. శుక్ర నక్షత్రాలైన భరణి, పుబ్బ, పూర్వాషాఢ క్షేమతారులు. ఈ క్షేమతారులు పనికొస్తాయి. క్షేమతారుల్లో పుట్టినటువంటి అబ్బాయి వివాహ సమయంలో ఎంతో కొంత సువర్ణదానం చేసి కొంతగారు ఆశీర్వాదం చేసుకుని వివాహం చేసుకున్నప్పుడు ఈ తారాబాల తోటని వాడడం సువర్ణదానం సమర్పయమని చెప్పి వివాహం చేసుకోవచ్చని ఒప్పుకున్నారు. అయితే ఇది భావన నక్షత్రాల కన్నా సెకండరీ కాబట్టి అది తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవడం మంచిది. ఈ రకంగా ఇంకా పూర్తిగా పనికొచ్చే నక్షత్రాలు అనురాధకి ఏమిటి? అనురాధ దేవగణం కాబట్టి మనుష్యగణమైన రాక్షసగణమైన యాక్సెప్టబుల్. 6-8 రాసుల్లో ఉన్న నక్షత్రాలు, 12లో ఉండే నక్షత్రాలు, పాయింట్లు లేని నక్షత్రాలు కాకుండా తారాబలం ఉండి అనుకూల రాశులు ఉండే నక్షత్రాలు అనురాధకి జ్యేష్ఠ, రేవతి బాగా పనికొచ్చేవి. ఎందుకంటే రేవతి, జ్యేష్ఠ నక్షత్రాలు సంపత్వరులుగా ఉంటాయి. ఆశ్లేష కూడా. తర్వాత శ్రవణం, రోహిణి, హస్త ఇవి చంద్ర నక్షత్రాలు, ఇవి పనిచేస్తాయి. రాహు నక్షత్రాలు అయినటువంటి శతభిషం, ఆరుద్ర, స్వాతి ఇవి అనురాధ వెనకాల ఉండేటువంటి మిగతాలు, ఇవి పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మొదటి పక్షం. ఇక్కడ రెండవ పక్షంలో ఉత్తరాభద్ర, ఉత్తరాషాఢ ఇవి కూడా తీసుకోవచ్చు. ఈ పని వస్తాయి. ఉత్తరాభద్ర, ఉత్తరాషాఢ. ఉత్తరాభద్ర 5వ రాశిలో ఉన్నటువంటి అన్నజన్మతార. ఉత్తరాషాఢ సూర్య నక్షత్రం అవచ్చు, మీకు మనస్సులోని మకరంలోని కూడా ఉంటుంది. దీన్ని కూడా కన్సిడర్ చేయవచ్చు. మొత్తం మీద ఈ నక్షత్రాలు పనికిరావు వస్తాయి. కుజ నక్షత్రాలు పూర్తిగా పనికిరావు. మిగతా వదిలేసిన నక్షత్రాలు ఏవి కూడా మీరు పరిగణలోకి తీసుకోకూడదు. ఈ సమాచారం విన్నందుకు నమస్కారం. ఇది మీకు పనికొస్తుందని ఆశిస్తున్నాను. వివాహ సమయం ఆడపిల్లలకి మ్యారేజ్ చేసినప్పుడు ఈ సమాచారం మీకు ఉపయోగపడాలని, మీకు మంచి సంబంధం మీ అమ్మాయికి దొరకాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది మంత్ర సత్యనారాయణ, విశాఖపట్నం. నమస్తే.